ఫ్రెండ్స్, డెమో వీడియోని అయితే చూస్తున్నారు కదా. మీరు కూడా ఇలాంటి ఫ్లవర్ థీమ్తో బ్యూటిఫుల్ తెలుగు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇది నేను ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను. మీరు కూడా ఇదే అప్లికేషన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మీరు ఫుల్ డెమో వీడియోని ఫుల్గా చూడాలనుకుంటే, మ్యూజిక్తో చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం మీరు ఫస్ట్ ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ పైన క్లిక్ చేసి మీకు ఒక బీట్ మార్క్ XML ఫైల్ ఇస్తాను. ఫస్ట్ దాన్ని మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓన్లీ 3 స్లైడ్స్ మాత్రమే ఉంటాయి. 3 స్లైడ్స్ని పర్ఫెక్ట్గా రిప్లేస్ చేసుకుంటే మిగతా అన్నీ కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, 3 స్లైడ్స్ కాకుండా ఫుల్ టెంప్లెట్ ఎందుకు ఇవ్వలేదు, మేము ఈజీగా రిప్లేస్ చేసుకుంటాం కదా అనొచ్చు మీరు. కొందరికి ప్రోగ్రామ్స్ అనేది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో అందరికీ ఈజీగా ఉండాలనేసి నేను ఈ విధంగా ఓన్లీ 3 స్లైడ్స్ మాత్రమే క్రియేట్ చేశాను. జస్ట్ ఏం లేదు, వీటిని రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికంటే ముందుగా మీరు ఫస్ట్ ఫాంట్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతనే మీరు వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కొత్తగా ఓపెన్ చేసి దాంట్లో వీడియో ఎడిటింగ్ చేద్దాం. దానికంటే ముందుగా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్గా ఓన్లీ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. అది కూడా కేటగిరీస్ వైజ్గా, ప్లేలిస్ట్ వైజ్గా. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ స్లైడ్లో ఉన్న లేయర్స్ అన్నీ కూడా కాపీ చేసుకుంటున్నాను. చూడండి, నల్ ఎఫెక్ట్ ఉంది. ఆ నల్ ఎఫెక్ట్ని కూడా కాపీ చేసుకుంటున్నాను. ఓకే, 9 లేయర్స్ ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వెడ్డింగ్ ఇన్విటేషన్, ఓకేనా. తర్వాత ఇక్కడ 16:9 రేషియో, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసేసుకొని 30 ఫ్రేమ్స్లో తీసేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి మీరు కాపీ చేసుకున్న లేయర్స్ ఇక్కడ పేస్ట్ చేశాను. చూడండి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వీటిని రిప్లేస్ చేసుకోండి. రిప్లేస్ చేసుకున్న తర్వాత ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ మీరు రిప్లేస్ చేసుకోవడానికంటే ముందు కొన్ని లేయర్స్ గురించి తెలుసుకోండి. అవేంటంటే, ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఫ్లవర్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఓన్లీ సింగిల్గా ఉన్న ఫ్లవర్ని మాత్రమే యాడ్ చేయాలి. PNG ఫార్మాట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ STW యానిమల్ ఉంది చూసారా, ఇది బటర్ఫ్లై, అది మాత్రమే యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ గాడ్ ఫోటో ఉంది, గాడ్ ఫోటోని కూడా రిప్లేస్ చేసుకోండి. తర్వాత లాస్ట్ ట్రాన్స్పరెంట్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే సింగిల్ ఫ్లవర్ ఇమేజ్ని యాడ్ చేయాలి. ఇక్కడ 2 ఉంటాయి మనకి, ట్రాన్స్పరెంట్ ఫ్లవర్ అనేసి. వీటిని యాడ్ చేసుకొని ఫస్ట్ రిప్లేస్ చేసుకోండి. నేను రిప్లేస్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. చూడండి, కంప్లీట్గా రిప్లేస్ అయిపోయింది. దీంట్లో ఫాంట్స్ ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాతనే బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ అనేది మీకు రాదు. మీరు బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారంటే, మీకు బ్యాక్గ్రౌండ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని బాటంలో కిందికి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మీరు వీడియో ఇన్విటేషన్ ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా యాడ్ చేసుకోండి ఫస్ట్ మీరు, ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే, నెక్స్ట్ స్లైడ్ కూడా కావాలి మీకు. నెక్స్ట్ స్లైడ్ కోసం మీరు ఏం చేస్తారు, సేమ్ ఇవే బ్యాక్గ్రౌండ్ ఒకటి వదిలేసి మిగతా అన్నీ కూడా కాపీ చేసుకోండి. కాపీ లేయర్స్. తర్వాత నెక్స్ట్ స్లైడ్కి 8 లేయర్స్ని పేస్ట్ చేయండి. ఇక్కడ నల్ ఆప్షన్ వచ్చేసరికి నల్లు సెకండ్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ స్లైడ్లో ఫస్ట్ ఉంటుంది, సెకండ్ స్లైడ్లో సెకండ్ నల్లు, ఓకేనా. ఈ విధంగా మీరు ఎన్ని స్లైడ్స్ యాడ్ చేస్తారో అన్ని నల్స్ తీసుకోవాలి. ఏం చేస్తున్నాను, ఇక్కడ గాడ్ ఫోటో డిలీట్ చేశాను. మిగతా ఒక టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ ఈ విధంగా పైకి తీసుకుంటున్నాను. తీసేసుకొని బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను. ఇంటి నేమ్ అనేది యాడ్ చేయండి ఇక్కడ, ఓకే. ఏదో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదా. నేను సెకండ్ లేయర్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి తెలుగు PNG టెక్స్ట్ ఉంటుంది మీకు, దీన్ని యాడ్ చేసుకొని సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఇలా, ఓకే, ఇలా సెట్ చేసుకున్నాను. ఓకే, పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని, ఈ టెక్స్ట్ని సెంటర్లోకి తీసుకొచ్చుకుంటున్నాను. ఓకే, సెంటర్లోకి సెట్ అయింది. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ తెలుగు టెక్స్ట్ ఏదైతే ఉందో, ఈ ఇమేజ్ ఫార్మాట్ ఏదైతే ఉందో టెక్స్ట్ కింద యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఉయ్యాల ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. పైన లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నల్ 2ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటే ఏం కాదు, సెలెక్ట్ లేకపోతే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు తెలుగులో తీసుకున్నారు కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేస్తున్నాను, లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను, నల్ 2, ఓకే. ఇప్పుడు ఒక్కసారి ప్లే చేద్దాం ఎలా ఉందో. చూడండి, పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు థర్డ్ స్లైడ్ కనుక క్రియేట్ చేయాలనుకుంటే స్లైడ్ లేదా గ్రూమ్
ఎఫెక్ట్ ఉంటుంది. దానికోసం మీరు ఏం చేస్తారో బ్యాక్ వచ్చేసేయండి, బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇందులో బీట్ మార్క్ వచ్చేసిన తర్వాత మీరు వీటన్నిటిని రిప్లేస్ చేసుకొని వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను సెకండ్ స్లైడ్కి వచ్చేసి వీటన్నిటిని కాపీ చేసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ నల్ ఎఫెక్ట్తో సహా. ఓకే, వీటిని కాపీ చేసుకున్నాను. మళ్ళీ మెయిన్ ప్రాజెక్ట్లోకి వద్దాం. ఓకే, ఇక్కడ థర్డ్ స్లైడ్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, థర్డ్ స్లైడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ నల్లకు నేమ్ ఇచ్చేసేయండి, 3 పెట్టేసుకోండి, నల్ 3 అని పెట్టేసుకోండి. తర్వాత వీటన్నిటిని రిప్లేస్ చేసుకోండి. నేను రిప్లేస్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మండల అని చూసారా, ఈ మండల వచ్చేసి మీకు సర్కిల్ టైప్లో ఉంటుంది ఫ్లవర్ అనేది, దాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బటర్ఫ్లై, ఇక్కడ డివైడర్, తర్వాత బ్రైట్ ఫోటో, ఇది కూడా రిప్లేస్ చేసుకుంటున్నాను. నాకు ఈ ఆటోమేటిక్గా ఎందుకు వస్తుందంటే నేను ఆల్రెడీ దీంట్లోనే ఎడిట్ చేశాను కాబట్టి జస్ట్ మీడియా పైన క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. మీరు గ్యాలరీలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి ఒక్కొక్కటి. హరి అని నేమ్ ఉంది చూసారా, ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు జస్ట్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోటో అని చూసారా, ఇక్కడ నేను బ్రైట్ ఫోటో అని పెట్టేశాను. దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ కాకపోతే మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా ఇలా. అండ్ తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫీదర్, ఈ ఫీదర్ని కూడా మీకు కావాల్సినంతగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా థర్డ్ స్లైడ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి, వధువు పైన క్లిక్ చేసి పైన లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నల్ 3ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డివైడర్ కూడా నల్ 3 సెలెక్ట్ కాకపోతే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు యానిమేషన్ అనేది కాదన్నమాట. మీరు నల్ 3 సెలెక్ట్ చేసుకుంటేనే యానిమేట్ అవుతుంది. ఓన్లీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సింది ఫోటో, టెక్స్ట్, డివైడర్, ఇవి మాత్రమే. మీరు నల్ను 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 4th స్లైడ్లో ఉంటే నల్ 4ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా బ్రైడ్ అండ్ గ్రూమ్ను యాడ్ చేసుకోండి. మీకు థర్డ్ స్లైడ్ వచ్చేసి బీట్ మార్క్లో గ్రూమ్కి సంబంధించింది ఉంటుంది, అది రైట్ నుండి లెఫ్ట్కి యానిమేషన్ అవుతుంది, ఇది లెఫ్ట్ నుండి రైట్కి యానిమేషన్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్లైడ్లో ఉన్న లేయర్స్ అన్నీ కూడా కాపీ చేసుకోండి. 8 లేయర్స్ ఉన్నాయి, కాపీ చేసుకోండి. తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నల్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ 4 పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గాడ్ ఫోటో డిలీట్ చేశాను అండ్ ఇక్కడ టెక్స్ట్ కూడా డిలీట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వధువు టెక్స్ట్ ఏదైతుందో ఈ 3 లేయర్స్ని అంటే డివైడర్ని కూడా కాపీ చేసుకోండి. ఇక్కడ 3 లేయర్స్ని కాపీ చేసుకోండి. తర్వాత ఈ 4th స్లైడ్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 2 టెక్స్ట్లు ఒక డివైడర్ తీసుకొచ్చి సెంటర్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వధువు ప్లేస్లో ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి సపోజ్ ఎగ్జాంపుల్ సుముహూర్తం అని తీసేసుకోండి. దానికి సంబంధించిన డేటు ఇక్కడ లహరి పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోండి. దాంతోపాటుగా ఇక్కడ సైజ్ వచ్చేసి తగ్గించుకోవాలి. ఓకేనా, తగ్గించుకున్న తర్వాత ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నల్ 4 సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా నల్ 4 సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ డివైడర్ కూడా నల్ 4 సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏ స్లైడ్లోనైతే ఉంటారో అదే స్లైడ్కి సంబంధించిన నల్నే సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే మీరు పేస్ట్ చేసుకున్న తర్వాత నల్ నెంబర్స్ వేసుకోవాలన్నమాట. ఏ స్లైడ్లోనైతే యాడ్ చేస్తారో అదే స్లైడ్కి సంబంధించిన నల్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా రిప్లేస్ చేసుకొని మీరు ఎంతవరకైనా ఎడిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీరు ఫస్ట్ బీట్ మార్క్లో ఉన్నటువంటి ఆ 3 స్లైడ్స్ని రిప్లేస్ చేసుకున్న తర్వాత వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఎలైట్ మోషన్లో వీడియో ఎడిటింగ్ వచ్చిన వారికి చాలా ఈజీగా ఈ ఎడిటింగ్ అనేది, రాని వాళ్ళకి కొంచెం లెంతీగా ఇబ్బందిగా అనిపించవచ్చు, అర్థం కాకపోవచ్చు. మరొకసారి వీడియోని రిపీట్ చేసుకుంటూ వినండి, చాలా ఈజీగా ఉంటుంది వీడియో. మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే మీరు టెక్స్ట్ యాడ్ చేస్తారు కదా, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్లో ట్రాన్స్పరెన్సీ ఫ్లవర్ అని ఉంటుంది, అది పైన ఉండేలాగా చూసుకోవాలి ఎప్పటికీ. లేయర్ ఏంటంటే పైన మీకు యానిమేట్ అవుతున్నాయి కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నమాట. ఇవి ఫ్రంట్లోనే ఉంటే మనకు కొంచెం లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఓకే, సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీకు సినిమాటిక్ ఫ్రేమ్స్ ఉంటాయి, అది కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి వీడియో ఎంతవరకు క్రియేట్ చేశారో అంతవరకు వచ్చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్టెండ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే
స్క్రీన్ మొత్తం కూడా యాడ్ అయిపోతుంది. దీన్ని కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి కొంచెం ఫిట్ చేసుకోండి, సరిపోతుంది.